సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ వక్ఫ్ బిల్లును అయితే ప్రవేశపెడుతున్నారు పార్లమెంట్ లో. సో దీనికి మద్దతు అటు టీడీపీ నుంచి లభించింది ఆల్రెడీ చెప్పారు. అండ్ వైసీపీ మాత్రం మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఆయన ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే చెప్పారు. క్లారిటీ అయితే లేదు. బీఆర్ఎస్ విషయం ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందో చెప్పలేదు. మరి ఇప్పుడు వక్ఫ్ బిల్లు పాస్ అయిపోతుందా అంటే మెజారిటీ అయితే దానికి ఉంది. అసలు ఏంటి వక్ఫ్ బిల్లు, మరి దీనివల్ల నిజంగా ముస్లింలకు నష్టమా, మరి టీడీపీ మద్దతు తెలపడాన్ని వైసీపీ వ్యతిరేకించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? వైసీపీ వ్యతిరేకిస్తుంది అనే పరిస్థితి ఏం లేదండి. వాళ్ళకి సఫిషియంట్ ఇది ఉంది. ఓకే. వైసీపీ వ్యూహాత్మకంగా ఏం చేస్తుందంటే గైర్హాజరు అవుతుంది, మాక్సిమం గైర్హాజరు అవుతుంది తప్ప వ్యతిరేకంగా ఓట్ చేయదు. ఓకే. అనుకూలంగా ఓట్ చేయలేదు కదా మేము అని రేపు పొద్దున చెప్పుకుంటారు, కానీ వ్యతిరేకంగా కూడా ఓట్ చేయలేదు. సభలో పాల్గొని జై కొడతారు, లేదంటే పారిపోతారు. ఆ రెండు పనుల్లో ఏదో ఒకటి మాత్రమే వైసీపీ చేస్తుంది. అది ఆ పార్టీ పరిస్థితి. రెండోది, తెలుగుదేశం పార్టీ టోటల్గా సోల్డ్ అవుట్ కాబట్టి వాళ్ళు వెళ్ళి చేతులు ఎత్తుతారు అనుకూలంగా. జనసేన కూడా మద్దతు ప్రకటించింది అనివార్యంగా. వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏ భాగస్వాములు. వీళ్ళందరూ కలిస్తే అక్కడ సఫిషియంట్ మెజారిటీ 291, 292 వస్తే చాలు. అక్కడ పని అయిపోయింది. ఇంకెవరు చేతులు ఎత్తినా ఎవరు కాళ్ళు ఎత్తినా అక్కడ ఆగదు. అది ఆ బిల్లుకి అడ్డం పడ్డా ఇండియా కూటమి కాదు, ఇంకో కూటమి కాదు, ఏ కూటమిలో అడ్డం పడ్డా అది అయ్యే పని కాదు. అది పాస్ చేసేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. ఆల్రెడీ ఇంత ముందే ప్రవేశపెట్టారు. అది కొత్తదేం కాదు. అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్ళింది. అందులో అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ వక్ఫ్ అంటే ఏమిటి? దానం అని. అంటే ప్రతి మతానికి ఆ మతానికి దానం ఇస్తారు. కొంతమంది దానం ఇవ్వటానికి కూడా అర్హతలు నిర్ణయించారు. అంటే 5 ఏళ్ళు ఇస్లాంలో ఉన్నవాడు, లేకపోతే 10 ఏళ్ళు ఇస్లాంలో ఉన్నవాడు వాడిచ్చే దానాన్ని వక్ఫ్ అని అనొచ్చు. ఇలాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో ఉన్నాయి. దాని కింద చాలా ల్యాండ్ బ్యాంక్ ఉందనేది ఇప్పుడు గొడవ. భారతదేశంలో అత్యధిక ల్యాండ్ బ్యాంక్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఒక సర్వే చెప్పారు. రైల్వేస్ దగ్గర విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అనేది ఒక విషయం బయటకు వచ్చింది ఈ సందర్భంగా. అంటే మీరు ట్రైన్లో ట్రావెల్ అవుతూ ఉంటే ఆ ట్రైన్ రూట్కి సమాంతరంగా పక్కన కొద్ది దూరంలో పాతేసి ఉంటాయి పోల్స్. ఇది రైల్వే ప్రాపర్టీ అని. అదంతా రైల్వే ప్రాపర్టీ. తర్వాత కావాలంటే ఇంకో 2 గేజ్లు వేసుకోవటానికి సంబంధించి అది ప్రొక్యూర్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడో. ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది రైల్వేస్ దగ్గర. వీళ్ళ దగ్గర దాంతో సమానమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉందనేది ఇప్పుడు ఆరోపణ. ఇది వక్ఫ్ బోర్డులో. ఈ ల్యాండ్ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ప్రభుత్వాలు దయదలిచి ఇచ్చినవి కాదు. వీళ్ళ ముస్లిమ్సే వాళ్ళు దానాలు ఇచ్చుకున్నవి. వక్ఫ్ అంటేనే దానం అని. ఆ భూములే వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ అయి ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్కి సంబంధించిన వ్యవహారం వక్ఫ్ బోర్డు చూస్తుంది. అయితే ఆ వక్ఫ్ బోర్డు ఏకపక్షంగా ఉందని గొడవ చాలా కాలంగా జరుగుతోంది. అందుకని దానిలో 2 మహిళలు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఉండాలి, ఇవన్నీ రకరకాల నిబంధనలు 95 నుంచి దీనికి తూట్లు పడవడం అనేది మొదలైంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేరుగా కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్. అంటే గతంలో ఒక వివాదం చూసాం మనం. ఎన్టీ రామారావు గారు ఆయన చల్లాకొండాయ కమిషన్ తీసుకొచ్చి, ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చి, ఆ రోజుల్లో హిందూ దేవాలయాలకు చెందినటువంటి ఆస్తుల్ని సమాజ శ్రేయస్సు గురించి వినియోగించడం తప్పేం కాదు అన్నాడు ఆయన. అని వాటికి వచ్చే ఆదాయాల్లో కొంత ఇటు కూడా ఖర్చు పెడతామని చెప్పాడు. ఆ మేరకు కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. దాని మీద హిందూ సమాజం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇప్పుడు దేవాదాయ శాఖ కిందకి గుడులు రాకుండా ఉండటానికి వాళ్ళు అసలు మాకు ఆదాయమే అక్కర్లేదని చెప్పి హుండీలు బయట పారేశారు. ఏది? రామారావు గారి ఎండోమెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా. అప్పుడు కూడా ఇదే గొడవ. అంచేత ఇప్పుడు వీళ్ళది కూడా ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం. వీళ్ళ దగ్గర విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ ల్యాండ్ బ్యాంకు వాళ్ళు రకరకాలుగా వినియోగిస్తున్నారు. వాళ్ళకి ఆదాయం వచ్చేస్తుంది. అది పర్సనల్ ఆదాయంగా మారుతోంది. చాలా చోట్ల వక్ఫ్ ఆక్రమణలు జరుగుతున్నాయి. వక్ఫ్ భూముల ఆక్రమణలు చాలా చోట్ల చూస్తాం మనం. ఉదాహరణకి ల్యాంకో ఉంది ఇక్కడ, ల్యాంకో హిల్స్. అది కూడా వక్ఫ్ ప్రాపర్టీనే. దానిలో జొరబడి కట్టారు అనేది
ఆ రోజుల్లో పెద్ద గొడవ. సరే ఫైనల్గా దానికి ఏదో చెల్లింపులు చేసి పరిహారాలు చేసుకుని అదేదో బయటపడ్డారు. కోర్టులో కేసు నడిచింది చాలా కాలం. ఇలా వక్ఫ్ బోర్డు అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములు ఉన్నాయి, వాళ్ళ గొడవలు వాళ్ళు పడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే త్రూ కలెక్టర్ దాన్ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని వినియోగించవచ్చు. ఇప్పుడు ఎలాగైతే హెచ్సియులో 400 ఎకరాలు మేము వినియోగించి అది ఐటీ వాళ్ళకి దారాదత్తం చేస్తామని మాట్లాడుతున్నారు. రేపు పొద్దున వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీస్లో కొంత భూమిని ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేయచ్చు కలెక్టర్ గారు. ఇది అభివృద్ధి కోసం చేస్తున్నాం, దేశాభివృద్ధిలో మీరు భాగస్వాములు అవునా కాదా అని అడుగుతారు. అనివార్యంగా వాళ్ళు మేము భాగస్వాములమేనండి అని అలంక తప్పని పరిస్థితి. సో వాళ్ళు ఓకే చెప్పగానే ఆ భూమి వెళ్ళిపోతుంది. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయటం కోసం అంటే మొదటి నుంచి అదే జరుగుతోంది. మైనారిటీలకు ఎందుకు ప్రత్యేక రక్షణలు ఉండాలి అనేది కదా ఆర్గ్యుమెంటు. ఇది 90 దశకానికంటే ముందే అంటే 75 ఆ ప్రాంతాల్లో పాఠశాలలు కళాశాలల ముందు ఒక బోర్డు ఉండేది, ఒక వాల్ రైటింగ్. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలి, ఆర్టికల్ 370 రద్దు చేయాలి, అలాగే మైనారిటీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు అక్కర్లేదు, సంతుష్టీకరణ విధానాల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ రద్దయిపోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఈ హజ్ యాత్రకి వాటికి వెళ్ళేటప్పుడు సబ్సిడీలు ఇస్తారు. అన్ని విధాలుగాను వీళ్ళకి తక్కువ ధరలో ఆ యాత్ర కంప్లీట్ కావడానికి కొన్ని రాయితీలు ప్రభుత్వ పరంగాను ఇస్తారు. వీళ్ళు కూడా సహాయం చేస్తారు వక్ఫ్ నుంచి. ఇవన్నీ వాళ్ళకి విపరీతమైన ఇవి జరుగుతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు తిరుపతి వెళ్ళటానికి డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర టికెట్ లేకుండా మీరు తీసుకెళ్తున్నారా? లేదు కదా. టికెట్ డబ్బులు తీసుకునే బస్సులు ఎక్కించుకుంటున్నారు కదా మీరు. మరి మాకు లేనటువంటి ప్రాధాన్యత వాళ్ళకేమిటి, వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇస్తున్నారు అని పెద్ద గొడవ. ఇది చాలా పెద్ద ఇది జరుగుతోంది చర్చ. చాలా మందిలోకి ఇంజెక్ట్ చేశారు దీన్ని. స్కూల్ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు దీన్ని. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళు హజ్ యాత్రకి వెడితే వాళ్ళకేమో రాయితీలా, మనకేమో తిరుపతి వెళ్ళటానికి డబ్బులు ఎవరా, ఇదేం పద్ధతి, తిరుపతి వెళ్ళటానికి కూడా రాయితీలు ఇవ్వాలి అని స్కూల్ పిల్లలు కూడా మాట్లాడేస్తున్నారు. ఆ మేరకు ఇంజెక్ట్ చేయగలిగారు. ఇప్పుడు దాన్ని ఆ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాం చాలా కాలంగా జరుగుతోంది. అందులో భాగంగానే సంతుష్టీకరణ రాజకీయాలు అనే పేరుతో ఒక అటాక్ మొదలైపోయింది. ఎప్పుడు 80 దశకంలోనే మొదలైంది. ఈ సంతుష్టీకరణ రాజకీయాలను ఎత్తేయాలి అనేది ప్రధాన ఎజెండా. ఈ సంతుష్టీకరణ ద్వారా మీరు అధికారంలో ఉంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున అద్వానీ గారు దాడి చేశాడు. ఏది ఏకాత్మతా యజ్ఞం పేరుతో దాడి చేసి వారు చెప్పింది ఏంటి, ఆ రోజు వేదికల మీద ఏం మాట్లాడాడు ఆయన, ఈ సంతుష్టీకరణ రాజకీయాలతో మీరు వాళ్ళందరినీ సంతృప్తిపరిచి మెజారిటీ జనాల్ని వాళ్ళకి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా చేస్తున్నారు, మేము వాళ్ళని హక్కును చేర్చుకుంటాం, వాళ్ళే మా ఓట్ బ్యాంక్ అని చెప్పాడు ఆయన. చెప్పి ఈ సంతుష్టీకరణ విధానాలను విపరీతంగా జనాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ముస్లింలని సంకనెక్కించుకుని తిరుగుతోంది, మీరేమో రోడ్డును తిరుగుతున్నారు, రండి మనందరం సంఘటితమై మన రాజ్యం మనం సాధించుకుందాం, మనందరం ఏకమవుదాం, ఏకాత్మ అవుదాం, మనం అధికారంలోకి వచ్చి వాళ్ళని కొల్లబొడి చేద్దాం అనేది కదా ప్రోగ్రాం. ఆ రోజున అద్వానీ గారు మాట్లాడింది వీధి వీధిలో అదే జరుగుతుంది ఇప్పుడు. అలా సంతుష్టీకరణ రాజకీయాల మీద మొదటి దాడి, ఆ తర్వాత ఈ పర్సనల్ లాలోకి కూడా వెళ్ళిపోయారు. పర్సనల్ లా లేదు, కామన్ సివిల్ కోడ్ అనేది కూడా గోడల మీద రాసిందే, అది కూడా ఇప్పుడు అమలు జరిగిపోతోంది. ఇలా రాజ్యాంగం హామీ ఇచ్చినవి కూడా తీసి పక్కన పారేస్తున్నారు. పారేసి హిందుత్వ రాజ్యాంగాన్ని చాలా స్పష్టంగా అమలు చేసేస్తున్నారు. ఆ రోజున గోడల మీద ఏం కనిపించినాయో అవన్నీ కూడా ఇప్పుడు అమలు అయిపోతున్నాయి. ఈ అమలుని ఆపేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏదో నోరు తెరిచి ఇది మరీ అన్యాయం అని మాట్లాడుతున్నాడు, కానీ ఆ గొంతులో బలం లేదు, అడ్డుకోగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ లేదు. గత 15 రోజులుగా భారతదేశంలో ప్రతి ఊళ్ళోనూ ప్రతి సెంటర్లోనూ మౌనంగా ముస్లింలు ప్రదర్శనలు చేస్తున్నారు. వచ్చి కూర్చుని, అంటే రంజాన్ మాసంలో వాళ్ళు రోజా ఉంటారు, ఈ రోజాలో భాగంగానే ప్రతి మసీదు ముందు కూర్చుని వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా బ్యానర్లు కట్టి
అక్కడ నిరసనలు తెలియజేయటం అనే కార్యక్రమం నడిచింది. రంజాన్ ముగిసిన తర్వాత ఇమీడియట్గా బిల్లులు పెట్టారు అక్కడ. ఇది కూడా ఒక ప్రోగ్రామే. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన మంత్రి గారు పెట్టేశాడు. అది అయిపోతుంది, అది పాస్ అయిపోతుంది. పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు, టైం ఉంది దానికి. ఇప్పుడు అడ్డుకోవడానికి ఎవరి దగ్గర శక్తి లేదు, అందరూ సరెండర్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్సనల్ లా లేదు, ముస్లిం పర్సనల్ లా అనేది ఇక లేదు, అయిపోయింది ఆ స్టోరీ, కథం. అలాగే వక్ఫ్ ఆస్తులు ఎవరైనా ఎలాగైనా వినియోగించుకోవచ్చు. ప్రధానంగా ముందు తొలి అడుగు కలెక్టర్ గారు వేస్తారు. వేసి ప్రజాభివృద్ధి కోసం, ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ఒక 15,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అమెరికా నుంచో లేకపోతే దక్షిణాఫ్రికా నుంచో ఒక కంపెనీ వచ్చింది. వారికి వక్ఫ్కి చెందినటువంటి ఫలానా ప్రాంతంలో ఉన్నటువంటి 200 ఎకరాలు మేము కేటాయిస్తున్నామని అతను చొరవ తీసుకుని అతను లెటర్ రాస్తే వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి అనివార్యంగా. రాస్తే ఆ కంపెనీకి వెళ్ళిపోద్ది. ఈ డీల్ చేసినందుకు వాళ్ళకేం వస్తుంది అనేది వీళ్ళకి చెప్పరు. అక్కడెక్కడైనా వీళ్ళని భాగస్వాములు చేస్తే చెయ్యొచ్చు. ఆ వచ్చిన డబ్బులు ఇప్పుడు అదే కదా గొడవ, ప్రతి చోట వీళ్ళు కేటాయింపులు జరుపుతారు. ఈ కేటాయింపులు జరిపినందుకు గాను మాకిది మీకు అది అన్న పద్ధతిలో ఈ క్విట్ ప్రోకో కింద వీళ్ళకేవో వీళ్ళ కంపెనీలో షేర్లు కొంటారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అవే కదా. రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఉండగా వారు జరిపినటువంటి రకరకాల కేటాయింపులకు గాను ఆ లబ్ధి అంతా వచ్చి ఈయన అకౌంట్లో పడింది. అది కేసులు, ఈయన మీద ఉన్నటువంటి కేసులన్నీ అవే, రాజశేఖర రెడ్డి గారి పాలన నాటి కేసులే. అందుచేత ఇప్పుడు ప్రభుత్వం వక్ఫ్ భూముల్ని తనకు అనుగుణమైనటువంటి పద్ధతిలో, తనకు అనుకూలమైనటువంటి పద్ధతిలో తన ల్యాండ్ బ్యాంక్గా దాన్ని మార్చేసుకుంటుంది. మార్చేసుకుని ఆ భూముల్ని అభివృద్ధి అనే పేరుతో, ప్రజా సంక్షేమం అనే పేరుతో కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించడం జరుగుతుంది. దానికి ముస్లిం సమాజం మద్దతు ప్రకటించి తీరక తప్పని పరిస్థితి కల్పించేశారు, అయిపోయింది. సో ఇంకా వక్ఫ్ అనేది దాని ఇది కోల్పోయినట్టే. ఇప్పుడు నెమ్మదిగా ఏం చేస్తారంటే ఈ డిమాండ్ ఆల్రెడీ ప్రజల నుంచి ఉన్నటువంటి ఒక డిమాండ్ ఉంది. ఏమిటా డిమాండు? వీళ్ళకి రాయితీలు ఇస్తున్నారు విపరీతంగా. ఈ రాయితీల వ్యవహారం మీద ఇప్పుడు దృష్టి పెడతారు. కామన్ సివిల్ కోడ్ ఇవన్నీ అయిపోయినాయి, అన్నీ ఇంప్లిమెంట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒకటే ఉంది. ఇప్పుడు వక్ఫ్ కూడా అయిపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే, నెక్స్ట్ ప్రోగ్రామ్ అది. దానికి మెజారిటీ మొత్తం నుంచి సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఆ సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు తప్పనుకోవట్లేదు. ప్రభుత్వం అద్భుతంగా చేసింది అంటారు దాన్ని. ప్రభుత్వం చాలా సముచితమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకాలానికి ఒక దమ్మున్న ప్రభుత్వాన్ని చూస్తున్నామని మాట్లాడతారు రేపు పొద్దున. కాబట్టి అయిపోయింది, వక్ఫ్ సినిమా ముగిసింది. ఇప్పుడు క్రైస్తవ ఆస్తులు కూడా అదే పరిస్థితి. అంటే ఈ దేశం నుంచి బ్రిటిష్ రెజీమ్ ముగిసిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని చర్చిలకు రాసిచ్చి వెళ్ళిపోయారు. సిఎస్ఐ అనే పేరుతో చర్చిలు పెట్టేసి ఆ చర్చిలకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. చాలా చోట్ల భూమి పొలాలు ఉన్నాయి వాళ్ళకి.